టీటీడీ ప్రతిష్టని ఎవరు దిగజారుస్తున్నారనేటువంటిది టీటీడీ ప్రస్తుత బోర్డు సభ్యులు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం, అలాగే ఇతర సంస్థలకు సంబంధించిన ప్రతినిధులందరూ ఇటీవల స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ స్టేట్మెంట్ నేను ఇప్పుడు మళ్ళీ చదివితే సమయం పడదు, మీకు పత్రికల్లో వచ్చింది, వీడియోలో వచ్చింది. అలాగే అధ్యక్ష, ఈయన చేసిన ఈ తప్పుడు ఆరోపణ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ ధర్మాన్ని కాపాడండి, సనాతన ధర్మాలకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే ఉద్దేశంతో ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అధ్యక్ష మొత్తం విచారించి స్థపతుల యొక్క స్టేట్మెంట్లు తీసుకొని తిరుపతిలో ఈరోజు 338/2025 అలిపిరి పోలీస్ స్టేషన్లో ఈ యొక్క నాస్తికుడు అనబడేటువంటి బోమన కరుణాకర్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అధ్యక్ష. నిన్ననే నోటీస్ కూడా సర్వ్ చేయడం జరిగింది. కేసు విచారణలో ఉంది. ఆయన దోషిత్వం పూర్తయితే తప్పనిసరిగా శిక్ష అర్హుడవుతాడు హిందూ మత ధర్మాల ప్రకారం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకా చాలా పెద్ద పెద్ద మాట్లాడారు నా మిత్రులు. నన్ను గురించి కూడా ప్రశ్నించారు అధ్యక్ష. మరి మా ఎల్ఓపి గారు అయితే పెద్ద ఆయన నా గురించి కూడా కొంచెం మంచి మాటలు చెప్తూ చొరకలేస్తూ పోయాడు. నేను కూడా చెప్పాలి కదా అధ్యక్ష. జగన్ గారు స్విమ్స్ హాస్పిటల్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పేషెంట్ల దగ్గర ఉన్నారు అని అంటే ఆ పదాన్ని నేను వాడలేను, కానీ ఎవరికి ఏం భయం ఉంటే అని సెక్యూరిటీ గార్డ్స్ డిఎస్పీలని నెట్టేసి జై జగన్ అనుకుంటూ స్విమ్స్ హాస్పిటల్లోకి పోయింది వాస్తవం కాదు అధ్యక్ష. స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి వార్డుల్లో మామూలు పేషెంట్లు కూడా భయభ్రాంతుల్ని చేసి అక్కడి నుంచి వాడు పారిపోయేటట్టు చేసింది వాస్తవం కాదు అధ్యక్ష. ఇవన్నీ ఇవాళ సమాజం మర్చిపోతుందా? మీరు మర్చిపోయారేమో, మీ నాయకుడు మర్చిపోతాడేమో, మేము మర్చిపోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. నేను ముందే చెప్పాను అధ్యక్ష, 2 రోజుల సాంప్రదాయం అధ్యక్ష వైకుంఠ ఏకాదశి. 10 రోజులకి ఎలా చేశారు, కొనసాగిస్తారా అని అడిగారు పెద్ద ఆయన. కొనసాగించాలనా లేదా అనేది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆగమ పండితులు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పండితుల యొక్క నిర్ణయం మేరకే ఇవాళ మా ప్రభుత్వం రాబోయే వైకుంఠ ఏకాదశిన మేము ఆ ఏర్పాట్లు చేస్తాం. మీరు తప్పులు చేశారని తప్పులు కొనసాగించే క్రమంలో ఈ ప్రభుత్వం లేదు అధ్యక్ష, మాకు అవసరం లేదు. వాస్తవంగా ధర్మం ప్రకారం, సనాతన విధానాల ప్రకారం ఏ సాంప్రదాయాలనైతే వైష్ణవ సాంప్రదాయాల్ని మరి వైకుంఠ ఏకాదశి రోజు మనం అమలు చేశామో అవే అమలు చేస్తాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, కింద క్యూ లైన్లు ఉండేది లేదు అధ్యక్ష, అన్ని పై వరకే. టోకన్లు ఇచ్చినా, క్యూ లైన్లు పెట్టినా వైకుంఠ ఏకాదశి 2 రోజులు వచ్చిన భక్తులు అక్కడే టికెట్ తీసుకునేవాళ్ళు, అక్కడే వెళ్ళేవాళ్ళు. ఆన్లైన్లో టికెట్ తీసుకుంటే అక్కడే వెళ్ళేవాళ్ళు. తర్వాత ఇవాళ మేము వచ్చాక నెక్స్ట్ ఏది జరిగినా మెజారిటీ ప్రవేశాలన్నీ ఆన్లైన్లోనే జరగాలి, ఆన్లైన్లో పెట్టండి, టికెట్ తీసుకున్న వాళ్ళే పైకి వస్తారు, క్రింద సిస్టమ్ మార్చండి అని చెప్పి వాళ్ళకి కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మేము చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఇవాళ బాధ్యత తీసుకున్నామంటే మీరు తీసుకోరు ఆ బాధ్యతలు. మీ పాపాల బాధ్యతల్ని ఇవాళ మేము మోస్తున్నాం అధ్యక్ష. మీరు చేసిన దౌర్భాగ్యపు పనుల్ని ఇవాళ ఆధ్యాత్మిక దైవిక చింతన కలిగినటువంటి వాళ్ళగా, ఈ దేవాదాయ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా దాని బాధ్యతని నేను ఇవాళ తీసుకున్నాను. దానిలో బాధలు ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కూడా ఇవాళ సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళ గురించి ఏమి చెప్తే తక్కువ అధ్యక్ష. నేను ముందే చెప్పాను అధ్యక్ష, మేము చాలా బాగా చేసాం,
అసలు మా సమయంలో దేవుడు గుళ్ళోనే ఉన్నాడు, బయటికి రాలేదన్నారు. ఎలా వస్తాడు అధ్యక్ష? రామతీర్థం గుళ్ళో శ్రీరాముడి విగ్రహానికి శిరశ్ఛేదన. ఇంకెక్కడ రాముడు? అక్కడ రాముడు ఎప్పుడు రావాలి అధ్యక్ష బయటికి? అలాగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రథాన్ని దగ్ధం చేస్తే రిపోర్ట్ ఏమి ఇచ్చారు అధ్యక్ష? ఆనాడు ఉన్నటువంటి మీ తాబేదారులైన పోలీస్ అధికారులు అక్కడ తేనెటీగల తొట్టి ఉందట. ఎవరో పోయి తేనెటీగల తొట్టికి నెప్పు పెడితే ఈ రథం కాలిపోయిందంట అధ్యక్ష. ఇప్పటికీ ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. తేనెటీగలు దొరకడం లేదు అధ్యక్ష. మాకు దొరికితే విచారిద్దామంటే పోలీసులకి దొరకడం లేదు. ఇటీవలే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చేసి మా అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ఆ తేనెటీగలు దొరకవు, అవి కుట్టి వెళ్ళిపోతుంటాయి. ఆ తేనెటీగలు ఈ సమాజంలో అక్కడక్కడ ఉన్నాయి ఇంకా. కాబట్టి ఈ తేనెటీగల్ని తరిమేసే పని ప్రజలు చేశారు, మనము చేద్దాం. కాబట్టి కాలిపోయిన రథాన్ని అక్కడి నుంచి తొలగించండి అని ఆదేశాలు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా అధ్యక్ష, కొండబెట్రగుంట నెల్లూరు జిల్లా అధ్యక్ష, కావలి నియోజకవర్గం దగ్గరలో ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం రథం అధ్యక్ష తగులుబడిపోయింది. ఎందుకు తగులుబడిపోయింది విచారణ చేయమంటే, ఒక తాగుబోతు తాగి చలిగాచుకుంటుంటే ఆ నిప్పుకి రథం గాలిపోయింది అధ్యక్ష. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష? అలాగే అధ్యక్ష, అక్కడ నాయుడుపేట అధ్యక్ష, ఇవాళ గూడూరు నియోజకవర్గం అధ్యక్ష, సూలూరుపేట నియోజకవర్గం అధ్యక్ష, తిరుపతి జిల్లా. నాయుడుపేటలో ఎవరో మీలాంటి పెద్ద దాతలు ఒకరు వచ్చి రోడ్డు సైడ్లో ఒక మహావిగ్రహాన్ని, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అధ్యక్ష. దాని ఆంజనేయ స్వామి అంటే మనందరికీ తెలిసిందే అధ్యక్ష, వారికి తోక ఉంటుంది. ఆ తోకతో లంకా దహనం చేసి సీతమ్మ వారిని కాపాడి సీతారాముల్ని కలిపి అది ఒక గ్రంథం అయి ఇవాళ మనం పూజించే పరిస్థితి. ఆ యొక్క ఆంజనేయుల స్వామి తోకని ఎరగొట్టేశారు, కేసు పెట్టారు. ఎస్ఐ ఇచ్చిన రిపోర్ట్ ఏందో తెలుసా అధ్యక్ష? తమరికి చెప్పాలి అధ్యక్ష. ఇది నేను ఒక వ్యక్తి పూర్తిగా త్రాగి మద్యం మైకంలో తన భార్యతో సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాయంట అధ్యక్ష. ఆమె ఎక్కడో విజయనగరం దగ్గర ఉందంట అధ్యక్ష. ఆమెతో మాటల దీనిలో ఇద్దరు ఒకరికొకరు వాదనలు పడి ఆమె మీద కోపం ఈ తోక మీద చూపించాడు అధ్యక్ష. తోకను విరగొట్టి వెళ్ళిపోయాడు. ఇది ఎస్ఐ రిపోర్ట్ అధ్యక్ష. మీకు తమరు ఆదేశిస్తే ఈ ఎఫ్ఐఆర్లన్నీ తమ దగ్గరికి పంపిస్తారు, నాకేం అభ్యంతరం లేదు. ఎల్ఓపి గారికైనా తమ ద్వారా ఎల్ఓపి గారికి పంపించండి అధ్యక్ష. ఎల్ఓపి గారు నేను మంచి మిత్రులను అధ్యక్ష, కానీ కొన్ని పరుష పదజాలాలు వాడాడు, నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇంకా తర్వాత కనకదుర్గమ్మ గుడి అధ్యక్ష, 22వ తారీఖున దసరా ఉత్సవాలు చేసుకోబోతున్నాం. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. మూలమా నక్షత్రం రోజు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇస్తారు, రాబోతున్నారు. విజయదశమి లక్షలాది మందిలో ఇవాళ అమ్మవారి యొక్క భక్తులు, భవానీ భక్తులు ఆ గుడికి రాబోతున్నారు అధ్యక్ష. అక్కడ ఏమైనాయి అధ్యక్ష? ఇవాళ వెండి సింహాలు ఉండాలి అధ్యక్ష. ఈ విజయవాడ కృష్ణా జిల్లా పరిధిలో అమ్మవారిని కొలిచే ప్రతి ఒక్కరికి తెలుసు వెండి సింహాలు ఉండాలి అని. ఏమైనాయి అధ్యక్ష వెండి సింహాలు? ఇవాళ అధ్యక్ష అమ్మవారి వాహనం వెండి సింహం అధ్యక్ష, దుర్గా అమ్మవారి వాహనం వెండి సింహం అధ్యక్ష. ఇవాళ 2 వెండి సింహాలు లేకుండా పోయినాయి ఆ ఆలయంలో అంటే పట్టించుకున్న నాదుడు లేడు అధ్యక్ష. విచారణ జరిపితే ఎవరినో 2 దొంగల్ని చూపించి దీన్నంతా కరిగించేశారని ఒక వెండి ముద్దను తీసుకొచ్చి మాకు చూపించారు అధ్యక్ష.
కానీ సింహాల ఆకారం లేదు ఇక్కడ. ఏంటి అధ్యక్ష ఇది? పోయింది వెండి. ఆ విధంగా చేశారు అధ్యక్ష. ఇక వీరి పాపాలు ఎన్నని చెప్పేది అధ్యక్ష. ఎన్ని చెప్పమంటారు నన్ను? చెప్పడానికి తమరు సమయం ఇస్తే చెప్తాను అధ్యక్ష, కానీ చాలా ఎక్కువ ఉండి అట్లా సార్ క్లోజ్ చేసేస్తాను సార్, క్లోజ్ చేసేస్తాను సార్. అధ్యక్ష, ఇవాళ శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయిచ్చే ఉండే తిరుమల, అలాగే అమ్మవారు నివసించే కనకదుర్గమ్మ విజయవాడ, అలాగే దుర్గా మన ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, ఇలాంటి అనేక ఆలయాలు ఇవాళ మంచి వైభవంలోకి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అన్నప్రసాదం ప్రతి ఆలయంలో నిరంతరం సాగాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఏ ఆలయంలోకి వెళ్ళినా తలుపు దగ్గరికి వెళ్ళగానే ఆ డోర్ తెరిచేటప్పటికే, ఆ మహద్వారం తెరిచేటప్పటికే ఓంకారనాదం వినపడాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. గతంలో ఎవరు ఓంకారనాదం చెప్పిన వాళ్ళు లేరు అధ్యక్ష. ఈ ఓంకారనాదంతో ప్రారంభమయ్యేటువంటి ఆలయ పూజలు అక్కడ ఉన్న ఆగమ పండితుల విధి విధానాల్లో భాగమే తప్ప అధికార యంత్రాంగం జోక్యం చేసుకోకూడదని ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. అర్చకులు 10,000 రూపాయల జీతం ఉంటే వారికి చాలని జీతాలతో బాధపడుతున్నారని 15,000 రూపాయలు చేశాము అధ్యక్ష.